ఢిల్లీలో వరుస సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్పై భారీ యాక్షన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఇంతకుముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, రాజకీయాల వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యాయి. సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మరింత బలోపేతం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహా మండలి హెడ్ గా రా మాజీ చీఫ్ ఏఎస్ దులత్ ను నియమించింది. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు కేంద్ర కేబినెట్ సమావేశాలు అంటే సాయంత్రము కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో చాలా ఉత్కంఠభరితమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు నిన్న సాయంత్రం ఏదైతే ఢిల్లీలో ఒక పెద్ద సమావేశం కూడా జరిగింది, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జరిగినటువంటి భేటీ తర్వాతనే ఈ మొత్తం అంతా కూడా భేటీ జరుగుతుంది. నిన్న దాదాపు గంట పాటు జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికార నివాసంలో జరిగినటువంటి భేటీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ తో జరిగినటువంటి భేటీ ఈ రోజు 11 గంటలకు సూపర్ హై క్వాలిటీ సంబంధించినటువంటి సిసిఎస్ మీటింగ్ తర్వాత సిసిపిఏ సమావేశం జరిగింది. అసలు ఈ సిసిఎస్ కి సిసిపిఏకి సంబంధించినటువంటిది సిసిఎస్ సమావేశము ఏదైతే పహల్గావ్ దాడి జరిగిన తర్వాత రెండవ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగింది. దాదాపు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పాల్గొనడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే మనకు రెండవ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిన్న ఏదైతే త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి సమావేశంలో అటు అంటే సెక్యూరిటీ పరంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు అన్ని అన్నిటిని కూడా పూర్తి నివేదికలతో ఈ రోజు సిసిఎస్ సమావేశం జరిగింది. దాదాపు ఈ సమావేశంలో కీలకంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే భద్రతకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటిది, తర్వాత రక్షణ పరమైనటువంటి అనేక అంశాలను చర్చించారు. తర్వాత వెంటనే మరి సిసిపిఏ సమావేశం. అసలు ఈ సిసిపిఏ సమావేశం అనేది మనకు చాలా కీలకమైనటువంటి సమావేశం. ఏదైతే కేబినెట్ గతంలో 2019లో పుల్వామా దాడి జరిగినప్పుడు సిసిపిఏ సమావేశం జరిగినటువంటి మంత్ మనకు ఆ ఫిబ్రవరి నెలలో జరిగిన తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన మనకు 2019లో పుల్వామా దాడి జరిగింది. అంటే సిసిపిఏ సమావేశము అంత హై క్వాలిటీ ఉన్నటువంటి సమావేశం. ఆ సమావేశము ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది. అసలు ఈ సిసిపిఏ సమావేశానికి అంటే యుద్ధానికి సన్నద్ధమయ్యేటటువంటి ముందర ఒక హై సూపర్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక సమావేశం. ఈ సమావేశంలో కేవలం కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా గాని, కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి అటు జయశంకర్, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, తర్వాత అజిత్ దోవల్ గారు, తర్వాత పీయూష్ గోయల్, వీళ్ళు మాత్రమే ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలను మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రి మనకు 3 గంటలకు ఒక ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు. అంటే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మాత్రమే ప్రెస్కి రిలీజ్ చేస్తారు. అంతవరకు కూడా ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలను ఎక్కడా కూడా అంటే పబ్లిక్గా మనకు సమాచారం ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. 3 గంటలకు అశ్విని వైష్ణవ్ 3 గంటలకు సమావేశంలో చర్చించిన అంశాలను చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఏదైతే సిసిపిఏ సమావేశము ఏదైతే మనకు పుల్వామా దాడికి ముందు జరిగినటువంటి సమావేశం తర్వాతనే ఈ రోజు జరిగినటువంటి సమావేశం. అంటే ఏదైతే మనము ముందు అడుగులు వేయబోతున్నామో యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఎక్కడ చెప్పకుండా ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు సింధు. దాదాపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత రక్షణ శాఖ మంత్రి ఇక్కడ మనకు రాజ్నాథ్ సింగ్ ఇద్దరు మాత్రమే కేవలము ఈ సమావేశం జరుపుతున్నారు. సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది మాత్రం మనకి కొద్దిసేపట్లో వెలువడుతుంది. కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రమే సమావేశం అవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. మనకు 3 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఏదైతే ప్రెస్ నోటు రిలీజ్ అయిన
వచ్చేంత వరకు కూడా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. కానీ ఒక్కొక్క అడుగు వేస్తూ అంటే సమావేశాలు జరుపుతూ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటిది ఒక పక్షం. మరొక వైపు పాకిస్తాన్ ఏదైతే నిన్నైతే మనకు ఆర్ఎస్ఎస్ చీఫ్తో సమావేశం అయ్యాక ఒక ఎక్స్లో అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా పోస్ట్ చేయడం జరిగింది. 36 గంటల్లో పాక్పై యుద్ధానికి సిద్ధమవుతుంది భారత్ అంటూ కూడా ఒక తను చాలా భయంగా ఒక ప్రెస్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎంత భయముతోటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ భయపడుతుందన్నది ఈ సమావేశాలతోటి ఇక్కడ ఎటువంటి సమాచారం అక్కడ పాకిస్తాన్ వాళ్ళకు అందకుండా కూడా చేయడం కూడా ఒక పెద్ద వాళ్ళపై ఒక అంటే ఒక మీడియా పరంగా మాత్రము ఒక సోషల్ మీడియా వేదికగా మాత్రము ఒక విజయం సాధించినట్లని చెప్పవచ్చు. కానీ అక్కడ మీడియా పరంగా ఒక కట్టడి చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకము. కానీ ఎప్పుడు ఏమి అడుగు వేస్తుందో అన్నది మాత్రము చాలా భయంతో పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం అనుకోవచ్చు, ఆర్మీగా అనుకోవచ్చు, అందరూ కూడా భయంతో బ్రతుకుతూ ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.